నేటి కాలంలో ప్రతి ఒక్కరి నోట ఆర్గానిక్ అనే వ్యాపారము బాగా వినపడుతుంది. ఆర్గానిక్ వ్యాపారం అనేది అంత సామాన్యం ఏమీ కాదు. ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాలి అనుకుంటే అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము, నెహ్రూ నగర్, నందిగామ, ఎన్టీఆర్ జిల్లా. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు, సిద్ధాంతి. నేటి కాలంలో ప్రతి ఒక్కరి నోట ఆర్గానిక్ అనే వ్యాపారము బాగా వినపడుతుంది. కొందరైతే మన ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఇలాగా పేజ్ ఓపెన్ చేస్తే ఆర్గానిక్ 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 అనే విధంగా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారో, లేదా వారి వ్యక్తిగతంగా పడినటువంటి కష్టానికి ప్రతిఫలమో నాకు తెలియదు. కానీ కొందరి చేతుల్లోనే ఈ ఆర్గానిక్ వ్యాపారం ఉన్నది అని నాకైతే అనిపిస్తూ ఉన్నది. ఈ వ్యాపారం పెట్టుకోవడానికి ఒకరు సక్సెస్ అయిన తర్వాత మరొకరిని ఆ వ్యాపారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసేవారు కొందరు అయితే, వారి సలహాలు తీసుకోవడానికి వెళ్ళిన వారిని నట్టేంట ముంచేవారు కూడా కొందరు ఉంటారు. ఈ మాట అనకూడదు, కానీ అంటున్నాను. ఆర్గానిక్ వ్యాపారం అనేది అంత సామాన్యం ఏమీ కాదు. ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాలి అనుకుంటే ముందుగా మీకు రైతువారి కుటుంబం అయి ఉండాలి, లేదా చక్కటి వివరణ తెలిసేటటువంటి రైతు సపోర్ట్ తీసుకోవాలి. పంట పొలాలలో తిరిగాడే సత్తా మీకు ఉండాలి. పంట పొలాలలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నవారు మీకు సహాయకులుగా ఉండాలి. రైతే రాజు అన్నది ఎంత నిజమో, రైతు లేకపోతే ఆర్గానిక్ వ్యాపారం అనేది లేదు అన్నది కూడా గ్రహించండి. ఆర్గానిక్ వ్యాపారం అని మీరు ఉదాహరణకు ఒక మామిడి పండు, ఒక సపోటా పండు, లేదా ఒక జామ పండు అని పండించండి మీ వ్యక్తిగతంగా. అవి పూర్తిగా పండిన తర్వాత మీరే తినండి. అవి అంత రుచికరంగా ఉండవు. కానీ అన్ని రకాల తెలిసిన వ్యక్తి చేత మీరు ఈ పంటలోకి వెళితే, వారి సలహాలు తీసుకుంటే ఆ పంట ఎంతో అమోఘంగా ఉంటుంది, ఎంతో రుచికరంగా ఉంటుంది. కాబట్టి ఆర్గానిక్ పరంగా పంట వ్యాపారాలు చేయాలి అనుకున్న వారు వ్యక్తిగతంగా మీ యొక్క సలహా ఇతరులకు ఇచ్చే విధంగా ఉండాలి, ఇతరుల దగ్గర నుంచి తీసుకునే విధంగా కూడా ఉండాలి. కాబట్టి ఈ వ్యాపారము అప్పుడు మాత్రమే ముందుకు వెళుతుంది. మీరు నలుగురిలో కలవాలి, నలుగురితో పాటు ముందుకు వెళ్ళాలి అనుకున్న వారు మాత్రమే ఆర్గానిక్ వ్యాపారం చేయండి. దీనికి జాతకానికి నేనైతే ముడిపెట్టను. కానీ ఆర్గానిక్ వ్యాపారం అనేది కూడా సాంప్రదాయ వ్యాపారం కాబట్టి అది మీ జాతకంలో ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి జాతక పరిశీలన కూడా చేయించుకోండి.